ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడగదు అని. నిజంగా మానవ జీవితంలో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శ్రమ వచ్చిద్ది, అది వచ్చిన ద్వారానే పోద్ది. కాబట్టి ఆ శ్రమను బట్టి కృంగిపోతా, బలహీనలై కన్నీళ్ళు గారుస్తా, దుఃఖపడతా, వేదన పడతా, కృంగిపోతా ఉన్నారనుకోండి, బైబిల్ గ్రంథం చెప్తుంది, శ్రమ దినమని నీవు కృంగిన ఎడల చేతగాని వాడవదు. అంటే ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది, ఏం చేయాలో పాల్పోదు. కాబట్టి శ్రమ దినం కృంగకూడదు. యోబు తనకి ఎంత శ్రమ వచ్చినా కూడా ప్రార్థించాడు, స్తుతించాడు దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్.